హాయ్ అండి, నేను మీ అమ్మలు. ఇవాళ మనం చికెన్ గోంగూర ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీలో చూద్దాము. ఇది కమ్మగా పుల్లగా ఎంతో బాగుంటుందన్నమాట. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని ప్రెస్ చేశారనుకోండి, నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. మరి ఇంకా లేట్ ఎందుకు రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా కడాయి పెట్టుకుని ఒక 2 చెంచాల నూనె వేసుకుని బాగా వేడెక్కనివ్వండి. ఒక అప్పుడు పెద్ద ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 8 పచ్చిమిరపకాయలు, గుప్పుడు కరివేపాకులు, 2 చెంచాలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని దోరగా వేయించండి. ఒక చెంచా పసుపు, ఒక 2 చెంచాలు కారము, అలాగే ఒక చెంచా గరం మసాలా, ఒక చెంచా ధనియాల పొడి వేయండి. ఇప్పుడు బాగా తిప్పి బాగా దోరగా వేగనివ్వండి. ఇప్పుడు ఒక 1/2 కేజీ చికెన్ వేయండి దీనిలో. ఇప్పుడు చికెన్ వేసి బాగా కలియపెట్టండి. ఇప్పుడు 2 చెంచాలు ఉప్పు వేసుకోండి. మీకు తగినంత ఉప్పు వేసుకోండి, రుచికి సరిపోయినంత. ఇది బాగా కలియపెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత ఈ విధంగా ఉంది. మనకి చూడొచ్చు దాని నీళ్ళంతా వచ్చి బాగా ఉడుకుతూ ఉంది కదా. ఇప్పుడు ఒక 200 ml వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మూత తీసి పక్కన పెట్టుకుందాము. ఈలోపుగా మనము గోంగూరని కడిగి పెట్టుకున్నాము. ఇది కొండ గోంగూర అనమాట. ఒక 3 కట్టలు తీసుకుని బాగా కడిగి శుభ్రం చేసుకోండి. ఇప్పుడు ఈ ఆకుల్ని దీనిలో వేసుకుందాము. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పావు గంట పాటు దీన్ని ఉడకనివ్వండి. ఒక పావు గంట ఉడికిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. గోంగూర చక్కగా ఉడికిపోతుంది. గోంగూర వేసినాక బాగా కలపకండి, ఎందుకంటే గోంగూరని తీసి మనం మెదుపుకోవాలన్నమాట. అందుకోసం అని చెప్పేసి. సో ఇప్పుడు గోంగూరని తీయండి, తీసి ఒక గిన్నెలోకి తీసుకోండి ఈ విధంగా. ఇప్పుడు దానిలో ఉన్న నీళ్ళన్నిటిని కూడా నేను మళ్ళీ తిరిగి కూరలో వేసేస్తున్నాను. ఇప్పుడు గోంగూరని చక్కగా మెదుపుకోండి ఈ విధంగా పప్పు గుత్తి సహాయంతో, లేకపోతే మిక్సీ జార్లో అయినా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తిరిగి మనము ఆ చికెన్ కర్రీలో దీన్ని కలుపుకుందాము. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఆ నీళ్ళని ఎగిరిపోయే వరకు ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి దీన్ని పెట్టి. ఇప్పుడు కొత్తిమీర వేసి దించుకోండి. ఇప్పుడు ఎంతో రుచికరంగా పుల్లగా కమ్మగా ఉండే అటువంటి గోంగూర చికెన్ మనకి రెడీ అయిపోయింది. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను గోంగూర మటన్ రెసిపీ, ఇలాంటి రెసిపీలు చాలా పెట్టాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. ఎంజాయ్ డే. బాయ్. టేక్ కేర్.